అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా గూడూరు నుండి శ్రీశైల పాదయాత్రకు 5వ రోజు 2వ భాగంను మీకు చూపించబోతున్నాను. ఇంతకు ముందు ఉమామహేశ్వర ఆలయం గురించి గాని, అక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి గాని మీకు ఎంతో చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ఆ ముందు ఉన్నటువంటి వీడియోలో ఉమామహేశ్వర ఆలయ చరిత్ర ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయమును భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమమును ఆచరించుకొని తిరిగి యాత్రను ప్రారంభించాము. ఈరోజు పాదయాత్రలో అత్యంత కష్టతరమైనటువంటి, అత్యంత అద్భుతమైనటువంటి ప్రయాణం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఉమామహేశ్వరం వద్ద స్వామివారి పూజా కార్యక్రమములను ఆచరించుకొని, స్వామివారి ఆశీస్సులను తీసుకొని మా పాదయాత్ర ప్రారంభించాము. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం మాకు ఎంతో కొత్త శక్తిని ఇచ్చింది. కానీ ముందు ఉన్నటువంటి మార్గము చాలా కష్టమని మాకు తెలుసు. ఎందుకంటే ఆ అడవి మార్గం ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. ఈ దారి పూర్తిగా అడవి ప్రాంతం. మేము 2 పెద్ద అడవులను, కొండలను దాటవలసి ఉంటుంది. ఇక్కడ ఎంతో కష్టతరమైనటువంటి ప్రతి అడుగు ఒక పరీక్షగా అనిపిస్తుంది. కానీ ప్రకృతి అందాలు మా అలసటకు కొంత తగ్గించాయి. చల్లని గాలి, పచ్చని చెట్లు, అడవిలో నిశ్శబ్దం ఇవన్నీ మా మనసుకు ఎంతో హాయిని ఇచ్చాయి. ఈ వాతావరణం నిజంగా అద్భుతంగా ఉంటుంది. దేవాలయమునకు పాదయాత్ర అంటే కాలినడకన పుణ్యక్షేత్రమునకు వెళ్ళడం. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మంచిది. ఏకాగ్రతను పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, క్రమశిక్షణను అలవర్చుతుంది మరియు దైవముతో అనుబంధమును పెంచుతుంది. ఇది ఒక భక్తితో కూడినటువంటి ప్రయాణం. ఆధ్యాత్మిక శుద్ధి, భక్తి ఇది దేవునిపైన భక్తిని, విశ్వాసాన్ని పెంచుతుంది. నడవడం అనేది ఒక తపస్సు, దేవుడికి అంకితమయ్యే సేవగా మారుతుంది. శారీరక ఆరోగ్య నిరంతరం నడవడం వలన శరీరం దృఢంగా మారుతుంది, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది నేటి నిశ్చల జీవన శైలిపై వ్యతిరేకంగా పనిచేస్తుంది.
అడవి అందాలను చూసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఎన్నో మొక్కలు ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ అడవి నందున వాటి యొక్క శ్వాసను తీసుకుంటూ నమో నారాయణ నమశివాయ అనేటటువంటి పదములను పలుకుకుంటూ యాత్రను ముందుకు సాగిద్దాం పదండి. నారాయణ ఓం నమ శివాయ ఓం నమో 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 నారాయణ ఓం నమ శివాయ. భక్తి శ్రద్ధలతో మా యొక్క యాత్ర ఎంతో చక్కగా ముందుకు కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఎన్నో జీవరాశులు అనగా ఆవులు, అదేవిధంగా ఎన్నో క్రూర మృగాలు కూడా నివసించేటటువంటి ఈ యొక్క అడవి ప్రాంతము. ఈ ప్రాంతమునందున రాత్రి సమయంలో ఈ అడవిలోకి ఎవరిని కూడా పంపరు. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్రగా పరిగణింపబడుతుంది. ఇక్కడ ఎంతో చక్కని ఒక దృశ్యాన్ని మాకు కనిపించింది. ఈ దృశ్యం ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి అడవిలో అత్యంత పురాతనమైనటువంటి ఒక వృక్షము మాకు కనిపించింది. ఈ యొక్క మామిడి చెట్టు ఎంతో పెద్దగా దర్శనం ఇస్తుంది. ఈ మామిడి చెట్టు విషయాలను కూడా తెలుసుకుందాం పదండి. శ్రీశైలమునకు ఉత్తర ద్వారమైనటువంటి ఈ ఉమామహేశ్వర క్షేత్రమునందున ఆనాటి కాలమునందున మునులు, యోగులు కారడవుల్లో కందగడ్డలు తింటూ తపస్సులు, జపాలు చేసేవారిని మనం కథలో విన్నాము. అలాగే ఇక్కడ కూడా ఎంతో ఈ పెద్దని చెట్టు అవతారంలో ఉన్నవారు కూడా ఒక మునీశ్వరుడు మహర్షి తపస్సు చేస్తూ చివరకు ఈ చెట్టుగా మారినట్లు ఇక్కడ పెద్దలు నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
అడవిలో ఎన్నో రకాలైనటువంటి చెట్లు, చెట్ల మొక్కలు, అదే విధములుగా అడవి జంతువులు అడుగడుగున కూడా మాకు కనిపించాయి. పక్షుల కిలకిల రాగాలు, వారి ప్రాంతాలు మరియు సుందరంగా మారాయి. ఈ దశలో ప్రకృతి సంగీతం వినిపించింది. ఇది నిజంగా మనసుకు ఒక ధ్యానం లాంటి అనుభవం. ఈ అడవి అందున ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, దీనినే 1000 కళ్ళ ఆకు అని కూడా పిలుస్తారు. దీన్ని మరికొందరు మహాబిల్వం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతే కాదు, ఇలాంటివి ఈ అడవి అందున ఎన్నో మానవులకు ఉపయోగపడేటటువంటి వృక్షాలు మనకు ఈ అడవి అందున కనిపిస్తూ ఉంటాయి. అడవి మార్గము నుండి మేము బయటికి వచ్చాం. ఇక్కడ చూడగానే ఎంతో అద్భుతమైనటువంటి పంట పొలాలు మాకు కనిపించాయి. ఈ పంట పొలాలకు ఇక్కడ రక్షణ కోసమై అడవి జంతువుల నుండి కాపాడుకునేటందుకు ఇక్కడ కరెంటు వైర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యాత్రలో వస్తున్నటువంటి వారు ఇవన్నీ కూడా చూసుకొని రావడం మంచిది. అడవిలో నుండి బయటికి రాగానే స్వాములందరూ కూడా ఒకే వరుసలో వస్తూ ఉంటే మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. చూడండి, అడవిలో నుండి ఒకరొక్కరుగా ఒకే వరుసలో ఎంతో పెద్దని వరుసగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే మనసుకు ఎంతో సంతోషాన్ని కలగచేస్తుంది. ఈ ప్రయాణంలో చాలా కష్టమైనది. కొండలు ఎక్కడం, అడవిదారులు నడవడం వలన కాళ్ళు బాగా నొప్పిపడ్డాయి. కానీ మనసులో ఒక భక్తి, లక్ష్యం మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రతి అడుగులో ఓం నమఃశివాయ అని జపిస్తూ ముందుకు సాగాము.
శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్న స్వామి మల్లన్న రారా మల్లన్న స్వామి శరణం మల్లన్న స్వామి మల్లన్న రారా మల్లన్న రారా మల్లన్న రారా మల్లన్న రారా మల్లన్న రారా ఆకుల 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 ఆకులయున్నావా తమలా పాకులయున్నావా స్వామి మల్లన్న రారా ఆకుల 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 ఉన్నావా తమలపాకుల ఉన్నావా స్వామి మల్లన్న రారా శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్న స్వామి మల్లన్న రారా శరణం మల్లన్న స్వామి శరణ మల్లన్న స్వామి మల్లన్న రారా మల్లన్న రారా మల్లన్న రారా కొండల 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 కొండలయున్నావా చివరికి మా యాత్ర మున్ననూరుకు చేరింది. మధ్యాహ్నం ఇక్కడనే భోజన కార్యక్రమంను ఏర్పాటు చేసుకున్నాము. ఈ భోజనమును స్వీకరించిన తరువాత కాస్త విశ్రాంతి తీసుకొని తిరిగి యాత్రను ప్రారంభించాము. ఈరోజు మా పాదయాత్రలో ఉన్నటువంటి కష్టాలు మరియు ప్రకృతి అందాలు, భక్తి భావం మాకు ఎంతో చక్కని అనుభవాన్ని కలిగించింది. అడవిలో ప్రతి అడుగు ఒక జ్ఞాపకం, ప్రతి దృశ్యం ఒక ఆశీర్వాదం. మరి ఈ పాదయాత్రలో మరిన్ని అనుభవాలు మళ్ళీ మీతో పంచుకుంటాను. ఓం నమః శివాయ. ఇలాంటి వీడియోల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలను పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి.